తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పిన విధంగా నేడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల 2 మాఫీ చేయడం తాండూరు నియోజకవర్గ రైతులు వివరంగా ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే తాండూరు మండలం అంతారం గ్రామంలో బాణసంచా కాలుస్తూ డప్పు డోలు వాయిద్యాలతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామంలోని స్వాగతం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంబరాల్లో మునిగిపోయారని తెలిపారు. రైతుల సంతోషమే కాంగ్రెస్ పార్టీ తొలి విజయమని తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8,763 మంది లబ్ధిదారులకు గాను 50 కోట్ల 63 లక్షలపై చిలుకు రుణమాఫీ కావడం హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటూ రైతులకు కనీసం మిత్తి డబ్బులు కూడా ఇవ్వని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని తెలిపారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటిది రైతులం. మన పార్టీలు మర్చిపోండి, రైతులందరికీ ఇచ్చిండు. ఈ పార్టీకి ఇవ్వకుండా ఈ పార్టీకి ఇస్తాన రైమా కాదు కదా. మనం తాండూరులో మనం ఏదైతే ఓట్లేసి గెలిపించిన మనోహర్ రెడ్డి గారికి వారి బలంతో రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. 18,000 కోట్లతోని ధనంతోని తెలంగాణ సోనియా గాంధీ వాళ్ళకి అప్పచెప్తే కేసీఆర్ 7 కోట్ల అప్పులతో మనకి ఇచ్చిండు. అదంతా మనమే కట్టాలి, అప్పు ఎవరు కట్టే ఇది కాదు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా క్షమించాలి. అన్నగారు మాట్లాడతారు కాబట్టి దయచేసి ప్రజలు గారి అందరూ కూడా గమనించారు. కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మనోహర్ రెడ్డి గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారే. మనకు 2 లక్షలు నడపాలంటే మాటలు కాదు, ఎప్పుడు కూడా ఎవరు చేయని ఇది ఒక వింత. ఇది మనకు వింతనే, దేశంలోనే ఒక వింత. ఇది మన రాహుల్ గాంధీ గారు మాటిచ్చిన ప్రకారం, సోనియా గాంధీ గారు మాటిచ్చిన ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేసి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కూడా ముందరిచ్చిన వాగ్దానాన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్నీ చెప్తారు. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి గారికి మన మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈ వేదిక యందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు PSA చైర్మన్ జిల్లా డైరెక్టర్ రవిగౌడ్ గారికి, గత వారం రోజుల ముందే AMC చైర్మన్గా ఆర్డర్స్ కూడా వచ్చి కొత్తగా ఎన్నికైనటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు రుణమాఫీ కావడం చాలా సంతోషం. మన బాలరెడ్డి గారికి, AMC చైర్మన్ తాండూరు AMC చైర్మన్ బాలరెడ్డి గారికి, గౌరవ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అన్న దాదాసింగన్న గారికి, అన్న గౌరవ ఎక్స్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, అన్న ఉత్తమ్ చందన గారికి, రాజ్ కుమార్ గారికి, శరణ బసప్ప గారికి, ఏఓస్కు వేదిక ముందున్నటువంటి పురుషోత్తముల గారికి, సంతోష్ గారికి, నాన్నెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దేపల్లి గోపాల్ గారికి, నరసింహ గారికి, మదన్న గారికి, ఇంకా రఘు గారికి, వేదిక మీద పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సంక్షేమ పథకాలు మనం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. 2004లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పిండు, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇల్లు లేని వారందరూ కూడా నిరుపేదలకు ఇద్దరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మన పిల్లలు చదువుకోవడానికి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పిండు, ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ కు గత వేరే ప్రాంతీయ పార్టీలకు తేడా. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాయమాటలు చెప్పింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అల్లుడు స్థిరవాడుకోవాలి, కొడుకు స్థిరవాడుకోవాలని చెప్పి ఎన్నో మాటలు చెప్పిండు. 2014లో చెప్పిండు రుణమాఫీ చేస్తా 1 లక్ష రూపాయలు అని చెప్పి. ఏం చేసిండో మనకు అందరూ ఏ విధంగా చేసిండో నేను సాక్ష్యం రవాణా ఉన్నాడు. ఎందుకంటే నేను DCCB రంగారెడ్డి హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నా. నేను మొన్న ఆ రోజు ఫస్ట్ చెప్పినప్పుడు 2014లో ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఊసేది ఇయ్యలే. రెండోసారి చేసినప్పుడు ఒక బిచ్చం వేసినప్పుడు ఒకసారి 10,000, ఒకసారి 20,000,
ఆయనకు రాత్రి ఏది బుద్ధి కొడితే ఉదయం అట్లా రైతులకు వేసేది, ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి మొత్తం కాదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రోజు 2014లో ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడి తెలంగాణ ఇస్తాను చెప్పినందుకు ఆ మాటకు కట్టుబడి తాను నిండా మునుగుతుందని తెలిసి కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పాటైనాక ఆంధ్రప్రదేశ్లో నేను మునిగిపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణలో ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో వీళ్ళు ఈరోజు ఏం చేసిండ్రు, ఎన్ని మరి వాగ్దానాలు చేసిండ్రో మనం అంతా కూడా గుర్తించుకోవాలి. వేరే మనం పోవాల్సిన అవసరం లేదు. మన తాండూరు నియోజకవర్గాన్ని చూసుకుందాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో ఒక్కసారి చూసుకోవాలి. ఈ రోజు మనకు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది. ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కోట్పల్లి ప్రాజెక్ట్ దాదాపు 10,000 ఎకరాలకు వారేది ఆ రోజు. ఈ రోజు 2,000 ఎకరాలకు వార్తలేదంటే గత 10 సంవత్సరాలు ఈ నాయకులు ఏం చేసిండ్రు, మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏ విధంగా ఉన్నది, మనము నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏ విధంగా చేసిండ్రో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కోట్పల్లి ప్రాజెక్టు మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచినాక మొన్న అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, నా కోట్పల్లి ప్రజలు ఉన్నారు ఇక్కడ, అక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోతున్నది, వారికి 10,000 ఎకరాలు పారే విధంగా మనం పనిచేయాలంటే 110 కోట్ల రూపాయలు అవుతున్నాయంటే తక్షణమే అధికారులను పంపించి దాన్ని 110 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే మరొకటి ఇక్కడ జొడ్డుపల్లి ప్రాజెక్టు ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి తట్టెలు మట్టి పోయలేదు. అది కూడా చెప్తే 5,000 ఎకరాలకు వారేది ఈ రోజు 1,000-2,000 ఎకరాలు కూడా మొన్ననే అధికారులు అందరూ కూడా వచ్చి కోటిపల్లి కానీ జొడ్డుపల్లి కానీ చూసిపోయింది. ఈ 2 కూడా శాంక్షన్ అవుతున్నాయి. దాన్ని కూడా 10-15 కోట్లు కావాలంటే మిగతా ఇక నేను రోడ్లు మీకు చెప్పవలసిన అవసరం లేదు. ధనిక రాష్ట్రము వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత రోడ్లు చూసుకుంటే రోడ్లు బాగాలేవు. మనం ఏదైతే నీళ్ల కోసం కొట్లాడు తెచ్చుకున్నామో నీళ్లు కూడా మన చెర్లకు ఒక 10 రూపాయలు కూడా పెట్టినట్టు పాపాన అవ్వలేదు. రైతాంగం కోసం ఇప్పుడే ఉత్తమన చెప్పిండు, ఎద్దేసిన ఏసము రైతేసిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదని చెప్పి. అందుకే ఈరోజు 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏమైనా చేసినంటే ఒక కల్వకుంట్ల కుటుంబం